హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి లా ఎక్సలెన్స్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్వే నవీకరణకి సంబంధించి. మనకి ఆదాయం కన్నా కూడా ఖర్చులు అనేవి పెరిగిపోయి రైల్వే శాఖ అన్నటువంటిది ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతోంది. ప్రతి సంవత్సరం ఇది బడ్జెట్ కేటాయింపుల మీదే ఆధారపడి నెట్టుకు రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు, లాభాల బాట పట్టేందుకు మౌలిక వసతుల యొక్క ఆధునికీకరణతో పాటుగా ఆదాయం పెంచుకునేందుకు కూడా కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు సరుకుల్ని భారీ పరిమాణంలో రవాణా చేయటానికి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి రైల్వే ఇప్పుడు చిన్న చిన్న పరిమాణాల్లో కూడా సరుకు రవాణా చేయటం మీద దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 40 ఏళ్లలో రైల్వే శాఖ బొగ్గు, సిమెంట్, ఎరువులు, ధాన్యం, పెట్రోలియం ఉత్పత్తులు, అలాగే పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు వీటిని భారీ ఎత్తున రవాణా చేస్తూ వచ్చింది. దానిని బల్క్ రవాణా అనేసి మనం పిలుస్తాము. అయితే బొగ్గు, సిమెంట్ లాంటి భారీ సరుకుల్ని గనుల నుంచి, పరిశ్రమల నుంచి సేకరించి నేరుగా మార్కెట్కి తెచ్చే విధంగా రైల్వే మార్గాల్ని కూడా నిర్మించటం జరిగింది. రైల్వే రవాణాలో 49% బొగ్గే ఆక్రమిస్తోంది. 1960లలో సరుకు రవాణాకి గిరాకీ అనేది పెరగటంతో రైల్వే శాఖ 8 చక్రాల వేగన్లని కూడా రంగంలోకి దించి ఈ బల్క్ రవాణాని విస్తరించింది. అయితే చిన్న పరిమాణాల్లో రవాణా సరుకులకి సంబంధించి అంటే నాన్ బల్క్ సరుకుల యొక్క రవాణాకి సంబంధించి పెద్దగా ప్రాధాన్యత అనేది కల్పించలేదు. కానీ భారీ సరుకుల రవాణా కన్నా చిన్న పరిమాణాల్లో సరుకు రవాణా అనేది రెండింతలు లాభదాయకం. అలాంటి సరుకుల రవాణా ఎక్కువగా రైలు మార్గం మీద కాకుండా రహదారి వ్యవస్థ మీదే ఆధారపడింది. కానీ ఇప్పుడు దాన్ని రైలు మార్గాలకి మళ్లించటం జరుగుతోంది. రీసెంట్గా వ్యవసాయోత్పత్తుల రవాణాకి కిసాన్ రైళ్లని ప్రవేశపెట్టడం దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. అయితే త్వరగా చెడిపోయేటటువంటి పండ్లు, కూరగాయలు, పాడి ఉత్పత్తులు, మాంసం, చేపలు, కోడి మాంసం ఇలాంటివి శీతలీకరించినటువంటి వ్యాగన్లలో రవాణా చేయటం కోసం కిసాన్ రైల్ని తీసుకురావటం జరిగింది. 2020లో ఈ తరహా రైళ్లని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7.87 లక్షల టన్నుల వ్యవసాయోత్పత్తుల్ని ఈ కిసాన్ రైళ్లలో రవాణా చేయటం జరిగింది. సరుకు ట్రక్కుల్ని నేరుగా రైలు వ్యాగన్లలోకి ఎక్కించి గమ్యానికి చేర్చేటటువంటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ సర్వీసుల్ని భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా చేపట్టింది. అంటే వినియోగదారుల యొక్క వస్తువుల్ని భద్రంగా, త్వరగా రవాణా చేయటానికి ఇది ఒక ఉపయోగకరమైనటువంటి సర్వీస్గా చెప్పచ్చు. అలాగే సరుకు రవాణా రైలు యొక్క వేగాన్ని పెంచడం కూడా చిన్న పరిమాణాల సరుకు రవాణాలో కీలకంగా ఉంది. అందుకే రాబోయే 20 సంవత్సరాల్లో గూడ్స్ రైళ్ల వేగాన్ని గంటకి 50 కిలోమీటర్లకు పెంచాలి అన్నట్టుగా జాతీయ రైల్ ప్రణాళిక అన్నటువంటిది ప్రతిపాదించింది. అలా చిన్న పరిమాణాల సరుకు రవాణాకి అన్ని ఏర్పాట్లు చేస్తే ప్రైవేట్ పెట్టుబడుల్ని కూడా సులభంగా ఆకర్షించవచ్చు. అలాగే చిన్న పరిమాణాల యొక్క సరుకు రవాణాకి భారత కంటైనర్ కార్పొరేషన్ని రైల్వే అనుమతించింది. కంటైనర్ రవాణాలో ప్రైవేట్ ఆపరేటర్లకు కూడా చోటు అనేది కల్పించింది. అయితే కంటైనర్లలో చిన్న పరిమాణాల్లో ఉండేటటువంటి సరుకుల రవాణా ఇప్పటికీ కూడా ఖరీదైందిగానే ఉంది. చిన్న పరిమాణాల్లో సరుకుల రవాణాకి కావలసినటువంటి సౌకర్యాల్ని సమకూర్చుకోవటానికి రైల్వే అన్నటువంటిది ఇప్పుడు సంసిద్ధమవుతోంది. డబుల్ డెక్కర్ బస్సుల తరహాలో ప్రత్యేక తరహా కంటైనర్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఎగుమతి, దిగుమతి, వస్తు రవాణాకి ఈ కంటైనర్లు ఎంతో అనుకూలమైనవి. అయితే ఇప్పటికే ప్రత్యేక కంటైనర్లలో కార్లు, మోటార్ సైకిళ్ల రవాణాకు కూడా రైల్వే శాఖ అనేది సిద్ధమైంది. అలా 2013-14లో 429 రైళ్లలో మోటార్ వాహనాలు రవాణా అయితే 2019-20కి వాటి సంఖ్య 1595కు పెరిగింది. 2021-22లో 3334 రైళ్లలో మోటార్ వాహనాలు అనేవి రవాణా అయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొదటి కిసాన్ రైలుని ఏ ప్రాంతాలను కలుపుతూ ప్రవేశపెట్టారు? మొదటి కిసాన్ రైలు అసలు ఎప్పుడు నడిచింది? 2020లో నడిచింది. ఏ ప్రాంతాల మధ్య? మహారాష్ట్రలోని దేవ్లాలి దగ్గర నుంచి బీహార్లోని ధనాపూర్ వరకు మొదటి కిసాన్ రైలు అన్నటువంటిది నడిచింది. ఎప్పుడు? 2020 ఆగస్టు 7వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మీథేన్ ఉద్గారాలకి సంబంధించింది.
మీథేన్ అన్నటువంటిది ఒక ఇన్విజిబుల్ గ్యాస్. ఇది క్లైమేట్ చేంజ్ని మరింత యాక్సలరేట్ చేయడానికి మీథేన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే మీథేన్ అన్నటువంటిది ఈ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ థిక్గా ఇది ఫామ్ అయ్యి దాని ద్వారా గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ని ఇది పెంచుతుంది. అలాగే మీథేన్ పొల్యూషన్ అన్నటువంటిది మనం చూస్తే ఈ గ్రౌండ్ లెవెల్ ఓజోన్లో ప్రైమరీ కాంపోనెంట్గా ఈ మీథేన్ పొల్యూషన్నే చెప్పుకోవచ్చు. అయితే ఈ మీథేన్కి సంబంధించి సోర్సెస్ ఏంటి అనేది మనం చూస్తే ఏంటి సోర్సెస్, ఒకటి బయాలజికల్ సోర్సెస్ అనేసి మనం కేటగరైజ్ చేయొచ్చు. ఏంటి బయాలజికల్ సోర్సెస్ అంటే ఇది మనం చూస్తే మీథేన్ జనరేటింగ్ మైక్రోబ్స్, ఏదైతే మిథనోజెన్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మిథనోజెన్స్ అనేవి ఎక్కడ కనపడతాయి మనకి? ఎక్కడైతే ఆక్సిజన్ లేదో లేదా చాలా తక్కువ అమౌంట్లో ఉందో అక్కడ మిథనోజెన్స్ అనేవి కనపడతాయి. వెట్లాండ్స్ కానీ, ల్యాండ్ ఫిల్స్ కానీ, అలాగే ప్యాడీ ఫీల్డ్స్ ఏవైతే సబ్మర్జ్ అయి ఉంటాయో అలాంటి చోట మీథేన్ అన్నటువంటిది వస్తుంది. అలాగే రెండవది అగ్రికల్చర్ కూడా దీనికి ఒక సోర్సే. మనం చూస్తే 32% హ్యూమన్ కాజ్డ్ మీథేన్ ఎమిషన్సే ఉన్నాయి. అందులోనూ కౌ కూడా ఈ మీథేన్ని విడుదల చేస్తుంది. ప్యాడీ రైస్ కల్టివేషన్లో కూడా మీథేన్ అన్నటువంటిది బయటకు వస్తుంది. అలాగే ఫ్యూయల్ నుంచి, అలాగే ఇండస్ట్రీస్ నుంచి కూడా ఈ మీథేన్ అన్నటువంటిది బయటకు వస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఈ మీథేన్ని మనం చూస్తే అల్ట్రా ఎమిటర్స్ అన్నటువంటివి ఏవైతే యూజ్ చేస్తామో దానివల్ల ఈ మీథేన్ అన్నటువంటిది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కోల్ నుంచి, గ్యాస్ నుంచి, అలాగే ఆయిల్ సైట్స్ నుంచి కూడా ఈ మీథేన్ అన్నటువంటిది బయటికి రావటం జరుగుతుంది. ఇది క్లైమేట్ క్రైసిస్ని పెంచుతుంది. మనం చూస్తే రీసెంట్గా మనకి ఈ పెర్మియాన్ బేసిన్ ఏదైతే ఉందో ఎక్కడ యుఎస్లోని న్యూ మెక్సికో అలాగే టెక్సాస్లో ఉన్నటువంటి ఈ పెర్మియాన్ బేసిన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎక్కువ అమౌంట్లో మీథేన్ లీక్ అవ్వటం కూడా మనం చూసాము. అలాగే మనం చూస్తే మొత్తం గ్యాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అందులో 9% ఈ పర్మేనియన్ బేసిన్ నుంచే ఈ ఎమిషన్స్ అనేవి లీక్ అయ్యాయి. అయితే ఈ మీథేన్ ఎమిషన్స్ని తగ్గించాలి అంటే ఏమేం చర్యలు తీసుకోవాలి? మనం చూస్తే రీసెంట్గా COP26 ఏదైతే గ్లాస్గోలో జరిగిందో అందులో ప్లెడ్జ్ చేయటం జరిగింది. 2035 నాటికి 30% ఈ మీథేన్ ఎమిషన్స్ని తగ్గిస్తాము అన్నట్టుగా దాదాపు 100 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే మీథేన్ శాట్ అన్నటువంటి ఒక దీన్ని కూడా అంటే మీథేన్ యొక్క లీకేజ్ని ట్రాక్ చేయడానికి ఈ మీథేన్ శాట్ అన్నటువంటి శాటిలైట్ని లాంచ్ చేయాలి అన్నట్టుగా కూడా ప్లాన్ చేసుకోవటం జరిగింది. అమెరికన్ న్యూజిలాండ్ స్పేస్ మిషన్ అన్నటువంటిది దీనిని ప్లాన్ చేసుకుందన్నమాట. ఇదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అలాగే యుఎన్ ఫుడ్ సిస్టమ్ కూడా కొన్ని ఫుడ్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా జరగాలి అన్నట్టుగా యుఎన్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇండియా కూడా మనం చూస్తే ఇండియాకి సంబంధించి సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది మన యొక్క కంట్రీ యొక్క 3 లీడింగ్ ఇన్స్టిట్యూట్స్తో కలిసి సీవీడ్ బేస్డ్ యానిమల్ ఫీడ్ని తీసుకురావటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మీథేన్ ఎమిషన్స్ని మనం తగ్గించవచ్చు, అలాగే క్యాటిల్ మరియు పౌల్ట్రీ యొక్క ఇమ్యూనిటీని పెంచవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇండియా ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. అలాగా మన దగ్గర ఏవైతే మీథేన్ ఎమిషన్స్కి సంబంధించి మనం వాటిని తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. దానికోసం ఎనర్జీ సెక్టార్లో మనం కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అగ్రికల్చర్లో కూడా యానిమల్స్కి ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూనే ఈ మీథేన్ తక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే వేస్ట్ సెక్టార్కి సంబంధించి మనం చూస్తే ఈ 20% గ్లోబల్ హ్యూమన్ కాజ్డ్ మీథేన్ ఎమిషన్స్కి ఈ వేస్ట్ సెక్టార్ అన్నటువంటిదే కారణమవుతోంది. సో దాంట్లో కూడా కొన్ని మార్పులు అనేవి తీసుకురావాలి. అలాగే గవర్నమెంట్ మరియు ప్రజల యొక్క రోల్ అనేది కూడా ఇందులో ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ మీథేన్ ఉద్గారాల్లో దాదాపు 35% వాటా కలిగిన 3 దేశాలు ఏవి? ఏ దేశాలు? చైనా, అలాగే భారతదేశం, అలాగే రష్యా. ఈ 3 దేశాల యొక్క మొత్తం మీథేన్ ఉద్గారాలు ప్రపంచ ఉద్గారాల్లో దాదాపు 35%గా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిమాలయాలకి పశ్చిమ దిక్కున 800 కిలోమీటర్ల పొడవున విస్తరించినటువంటి హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూకంపం అనేది పుట్టింది. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్ని అతలాకుతలం చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.1గా నమోదైంది. దీని యొక్క ప్రకంపన కేంద్రం భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూమి మీద పసిఫిక్ అంచుగా పేరుపడినటువంటి ప్రాంతంలో పదే భూకంపాలు అనేవి వస్తూ ఉంటాయి.
అయితే ఈ ప్రాంతాన్ని అగ్నివలయం లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని తర్వాత భూకంపాలు ఎక్కువగా వచ్చేది హిందూకుష్ పర్వత శ్రేణుల్లోనే. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా హిందూకుష్ పరిధిలోకే వస్తాయి. అయితే భారత ఉపఖండం యురేసియా ఫలకంలోకి చొచ్చుకుపోతున్నందువల్ల ఏదైతే ఒత్తిడి అనేటటువంటిది వస్తోందో దాంతో హిమాలయాలు, హిందూకుష్ పర్వత శ్రేణులు పదే పదే భూకంపాలకి గురవుతూ ఉన్నాయి. మనం చూస్తే భూమి పైపొరల్లో దాదాపు 8 ఫలకాలనేవి ఉంటాయి. ఇవి నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ ఉంటాయి. కొన్ని ఫలకాలు పరస్పరం దూరం జరుగుతూ ఉంటే కొన్ని ఒకదాని కింద మరొకటి చొచ్చుకొస్తాయి. అయితే భారత ఉపఖండ ఫలకం అనేది యురేసియా ఫలకం కిందకి చొచ్చుకు వస్తున్నందువల్ల హిమాలయాలు, హిందూకుష్ పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత శ్రేణి ఎత్తు ఏటా సెంటీమీటర్ చొప్పున పెరుగుతూనే ఉంది. పసిఫిక్ ఫలకం ఫిలిప్పైన్స్ ఫలకం కిందికి చొచ్చుకుపోవటం వల్ల భూమి మీద అత్యంత లోతైనటువంటి అగాధమైనటువంటి మెరియానా ట్రెంచ్ అన్నటువంటిది ఏర్పడింది. అలా ఈ ఫలకాల మధ్య రాపిడి వల్ల కొన్నిసార్లు విపరీతంగా ఒత్తిడి అనేది పెరిగిపోయి ఒక్కసారి ఇది బయటికి వస్తుంది. అదే భూకంపాలకి మూలమవుతుంది. ఒత్తిడి విడుదలయ్యే ప్రాంతానికి సమీపంలో భూకంప తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల హిందూకుష్ పర్వతాల్లో పుట్టిన భూకంపం ఆఫ్ఘనిస్తాన్లో రిక్టర్ స్కేల్ మీద ఎంతగా నమోదైంది? 6.1గా నమోదైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిక్స్ వాణిజ్య వేదిక సమావేశానికి సంబంధించి వర్చువల్గా ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ యొక్క ఎజెండా ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఏవైతే కామన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసి వాటిని రిజాల్వ్ చేసుకోవటం కోసం ఈ మీటింగ్ని పెట్టడం జరిగింది. మనం చూస్తే ఇందులో ట్రేడ్కి సంబంధించి, కౌంటర్ టెర్రరిజంకి సంబంధించి, ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి, అలాగే హెల్త్, ఎన్విరాన్మెంట్ వీటన్నింటికి సంబంధించి ఈ మీటింగ్లో మాట్లాడటం జరుగుతుంది. మనం చూస్తే ఈ బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది చైనా మరియు రష్యా వీళ్ళు వాళ్ళ యొక్క గ్లోబల్ ఆర్డర్ విజన్ ఏదైతే ఉందో దానిని ఎక్స్పాండ్ చేసుకోవటానికి ఇది వీలు అనేది కల్పిస్తుంది. మనం చూస్తే 2009వ సంవత్సరంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇవి బ్రిక్గా ఫామ్ అయ్యాయి. 2010వ సంవత్సరంలో దీంట్లో సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అయిన తర్వాత ఇది బ్రిక్స్ బ్లాగ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయటం జరిగింది. సో అది బ్రిక్స్గా మారింది. అయితే ఈ సంవత్సరం ఇక్కడ క్వశ్చన్ చూడండి. 14వ బ్రిక్స్ సమ్మిట్ 2022 ఏ థీమ్తో నిర్వహించబడుతోంది అంటే ఈ బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి దీని యొక్క థీమ్? ఫాస్టర్ హై క్వాలిటీ బ్రిక్స్ పార్ట్నర్షిప్, ఉషర్ ఇన్ ఏ న్యూ ఎరా ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అన్నటువంటి థీమ్తో ఈ 14వ బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటిది జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్చువల్ డిజిటల్ ఆస్తులు అంటే క్రిప్టో కరెన్సీలకి సంబంధించినటువంటి లావాదేవీల మధ్య మనము మూలం వద్ద పన్ను కోత అంటే టీడీఎస్ అంటాము, అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటాము. దీనికి సంబంధించి టీడీఎస్ విధింపుకి సంబంధించినటువంటి నిబంధనల్ని ఆదాయ పన్ను శాఖ ఖరారు చేసింది. దాని ప్రకారం టీడీఎస్ కోసం డిజిటల్ ఆస్తుల్ని బదిలీ చేసినటువంటి తేదీ, ఆ చెల్లింపు విధానాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి కూడా ఏడాదికి 10,000కి మించినటువంటి క్రిప్టో లావాదేవీల మీద 1% టీడీఎస్ అనేది విధించాల్సి ఉంటుంది. దీనికోసం ఆర్థిక బిల్లులోని సెక్షన్ 194(s)ని ప్రత్యేకంగా చేర్చారు. ఈ నిబంధనల అమలుకు అవసరమైనటువంటి సవరణల్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జారీ చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్రిప్టో కరెన్సీల మీద లావాదేవీలకి సంబంధించి టీడీఎస్ రిటర్న్ల కోసం ఆర్థిక బిల్లు 2020లో ఏ సెక్షన్ని ప్రత్యేకంగా చేర్చారు? ఏ సెక్షన్ 194(s) అన్నటువంటి సెక్షన్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లానెట్ పరేడ్కి సంబంధించి. ఏంటి ప్లానెట్ పరేడ్ అంటే అంతరిక్షంలో జూన్ 24వ తేదీన మనం చూస్తే అంటే రేపటి రోజున బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి మరియు శని ఈ గ్రహాలన్నీ కూడా ఒకే వరుసలోకి రాబోతూ ఉన్నాయి. మనం చూస్తే 2004 డిసెంబర్లో ఇలా ఒకే సరళ రేఖలో కనపడ్డాయి. 18 ఏళ్లకు ఒకసారి కనిపించేటటువంటి ఈ దృశ్యాన్ని అంతరిక్షంలో మరొకసారి 24వ తేదీన చూడొచ్చు, అంటే రేపటి రోజున చూడొచ్చు. అలా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావటాన్ని ప్లానెట్ పరేడ్ అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్లానెట్ పరేడ్ ఎన్నేళ్లకు ఒకసారి కనబడుతుంది? ఎన్నేళ్లకి? 18 సంవత్సరాలకి ఒకసారి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దాదాపు 34,615 కోట్ల రూపాయల మేర బ్యాంకుల్ని మోసం చేశారు అంటూ దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆ సంస్థ యొక్క మాజీ సీఎండి, డైరెక్టర్ మరియు ఇతరుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసును నమోదు చేసింది. సిబిఐ దర్యాప్తు చేసిన అతిపెద్ద కుంభకోణం ఇదే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మనం చూస్తే 2010 నుంచి 2018 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం 42,871 కోట్ల విలువైనటువంటి రుణాలను ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే సిబిఐ ఈ విచారణని చేపట్టింది. ఇందులో మనం చూస్తూ 2019 మే నుంచి రుణ చెల్లింపుల్ని ఎగవేస్తూ దాదాపు 34,615 కోట్ల మేర ప్రజాధనాన్ని మోసం చేశారు అన్నట్టుగా ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపించటం జరిగింది. మనం చూస్తే ఈ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావటం మీద ఆ సంస్థ మీద ప్రత్యేక ఆడిట్ కోసం కేపీఎంజీ సంస్థని 2019 ఫిబ్రవరి 1వ తేదీన బ్యాంకులు నియమించటం జరిగింది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ మధ్య దాకా ఆ సంస్థ యొక్క ఖాతా పుస్తకాల మీద సమీక్ష నిర్వహించాలి అన్నట్టుగా కేపీఎంజీని అప్పట్లో కోరాయి. అలాగే ఈ డిహెచ్ఎఫ్ఎల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ అలాగే మాజీ సీఎండి వీళ్ళు దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేందుకు 2019 అక్టోబర్లో అవుట్లుక్ సర్క్యులర్ని బ్యాంకులు జారీ చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కుంభకోణం గురించి తెలపండి. దీని గురించి అన్నప్పుడు మొత్తం 34,615 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దీని మీద సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంటరీ పదజాలానికి సంబంధించి. అంటే పార్లమెంట్ నిర్వహణలో చాలా రకాల ప్రత్యేక పదాలని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ పదజాలం అన్నటువంటిది అత్యున్నత శాసన వ్యవస్థ యొక్క కార్యకలాపాలని విధి విధానాలని గురించి తెలియజేస్తుంది. ఇందులో భాగంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాల్లో ఒకటి ఎజెండా అన్నటువంటిది. ఎజెండా అంటే ఏంటి? సభలో చర్చించాల్సినటువంటి కార్యక్రమాల పట్టీని ఎజెండా అనేసి పిలుస్తాము. సభా వ్యవహారాల సలహా కమిటీ ఈ ఎజెండాని రూపొందిస్తుంది. ఇక రెండవది విప్ అన్నటువంటిది. విప్ అంటే దీనికి ఆదేశం అనేసి అర్థం. అంటే ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్ లేదా శాసనసభలో తమ యొక్క సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీ చేసేటటువంటి అధికారాన్ని విప్ అనేసి పిలుస్తాం. మూడవది హంగ్ పార్లమెంట్ అన్నటువంటిది. హంగ్ పార్లమెంట్ అంటే ఏంటి అంటే లోక్సభకి జరిగినటువంటి సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి మెజారిటీ ఏ రాజకీయ పార్టీకి లభించకపోతే ఆ పరిస్థితిని హంగ్ పార్లమెంట్ లేదా త్రిశంకు సభ అని కూడా అంటాము. అలా ఇప్పటి వరకు మన దేశంలో 7 సార్లు హంగ్ పార్లమెంట్లు ఏర్పడ్డాయి. నెక్స్ట్ పదం వచ్చేసరికి సమాన్స్ అన్నటువంటిది. అంటే ఏంటి? రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలని ప్రారంభించడానికి ఈ సమన్స్ని జారీ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ పదం వచ్చేసరికి ప్రొరోగ్ అన్నటువంటిది. ప్రొరోగ్ అంటే రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాల్ని దీర్ఘకాలం పాటు వాయిదా వేయటాన్ని ప్రొరోగ్ అనేసి అంటాము. ఇక డిజాల్వ్ అంటే ఏంటి? రాష్ట్రపతి లోక్సభని రద్దు చేయటాన్ని డిజాల్వ్ అంటాము. ఇక మెయిడెన్ స్పీచ్ అన్నటువంటిది ఉంది. ఏంటి మెయిడెన్ స్పీచ్ అంటే? పార్లమెంట్కి మొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యుడు సభలో చేసేటటువంటి తొలి ప్రసంగాన్ని మెయిడెన్ స్పీచ్ అనేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి కార్పెట్ క్రాసింగ్ అనేసి అంటాం. ఏంటి ఈ కార్పెట్ క్రాసింగ్ అంటే అధికార పార్టీకి చెందినటువంటి సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి చేరటాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటాము. అదే ఇంకొకటి ఫ్లోర్ క్రాసింగ్ అనేటటువంటి పదం ఉంది. ఏంటి ఫ్లోర్ క్రాసింగ్ అంటే? ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సభ్యులు అధికార పక్ష పార్టీలోకి మారటాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అనేసి అంటాము. అలాగే కార్పెట్ బెగ్గర్ అనేటటువంటి పదం ఉంది. ఏంటి కార్పెట్ బెగ్గర్ అంటే? ఒక స్థానికేతర అభ్యర్థి స్థానిక అభ్యర్థి మీద ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నిక కావాలి అని కోరుకుంటే ఆ వ్యక్తిని కార్పెట్ బెగ్గర్ అనేసి పిలుస్తాము. అలాగే ప్రశ్నోత్తరాల సమయం అనేది ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిరోజు మొదటి గంట సమయాన్ని అంటే 11 నుంచి 12 వరకు ప్రశ్నోత్తరాల సమయం అంటాము. ప్రభుత్వ విధానాలు, పరిపాలనకి సంబంధించినటువంటి అంశాల మీద పార్లమెంట్లో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకి సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి మొత్తం ప్రశ్నలు వచ్చేసరికి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి నక్షత్రపు గుర్తు ఉన్నటువంటి ప్రశ్నలు. అంటే నక్షత్రం గుర్తున్నటువంటి ప్రశ్నలకి సంబంధిత మంత్రులు మౌఖికంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
అలాగే నక్షత్రం గుర్తు లేనటువంటివి ఉండేటటువంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ప్రశ్నలకి సంబంధిత మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలి. దీనికి అనుబంధ ప్రశ్నలు అడిగే వీలు అనేటటువంటిది లేదు. ఇక మూడవది షార్ట్ నోటీస్ ప్రశ్నలు అనేసి అంటాం. అంటే స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అనేసి. అంటే ఏదైనా అత్యవసర అంశం మీద 10 రోజుల కంటే తక్కువ నోటీస్తో అడిగే ప్రశ్నల్ని స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అంటాము. వాటికి మౌఖికంగా సమాధానాలు ఇవ్వాలి. ఇక నాలుగవది ప్రైవేట్ వ్యక్తుల్ని అడిగేటటువంటి ప్రశ్నలు. అంటే ఏదైనా బిల్లుకి లేదా సభా వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశాల మీద సభలో ఎవరు బాధ్యత వహిస్తారో ఆ వ్యక్తిని అడిగేటటువంటి ప్రశ్నలు ఇవి. దీనికి మౌఖిక సమాధానాలు ఇవ్వాలి. అది కాకుండా ఇంకా 0 అవర్ అనేసి, 0 అవర్ అంటే ఏంటి, ప్రశ్నోత్తరాల సమయం అనేది జరిగిన తర్వాత, అంటే 11 to 12 అనేది జరిగిన తర్వాత సభా కార్యకలాపాలు ప్రారంభం అవటానికి ముందు, అంటే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వటానికి ముందు ఉన్నటువంటి సమయాన్ని 0 అవర్ అంటాము. ఇది మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. మనం చూస్తే 1962వ సంవత్సరంలో ఈ 0 అవర్ని సృష్టించారు. ఇది భారత పార్లమెంటరీ సాంప్రదాయంలో అప్పట్లో కొత్తగా తీసుకొచ్చినటువంటిది. దీనికి నిర్దిష్ట సమయం అనేది ఉండదు. అయితే 1964వ సంవత్సరం నుంచి ఈ శూన్యకాలాన్ని క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఏ విధమైనటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే ప్రశ్నలు, వాటి యొక్క అనుబంధ ప్రశ్నలు కూడా ఇందులో అడగచ్చు. అలాగే సమావేశ కాలం అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి, పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని సమావేశ కాలం అనేసి పిలుస్తాము. అలాగే కోరం అన్నటువంటిది ఇంకొక ఇంపార్టెంట్. కోరం అంటే ఏంటి, సభా సమావేశాలు జరగటానికి హాజరు కావాల్సినటువంటి కనీస సభ్యుల యొక్క సంఖ్యని కోరం అనేసి పిలుస్తాము. సభా అధ్యక్షుడితో కలిపి సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 1/10వ వంతుని కోరంగా పరిగణిస్తారు. అంటే సమావేశాల నిర్వహణకి అవసరమైనటువంటి కోరం ఉందా లేదా అన్నటువంటిది సభాధ్యక్షులు నిర్ణయించటం జరుగుతుంది. ఇక వాయిదా అన్నటువంటిది. వాయిదా అంటే ఏంటి, సభలో ఏదైనా గందరగోళ పరిస్థితి ఏర్పడితే, భోజన విరామం లాంటి కారణాలతో సభాధ్యక్షులు ఆ సభా కార్యక్రమాల్ని తాత్కాలికంగా నిర్ణీత వ్యవధి వరకు నిలిపివేసి ఆ తర్వాత కొనసాగించటాన్ని వాయిదా అంటాము. అలాగే నిరవధిక వాయిదా అనేసి పిలుస్తాము. ఏంటి నిరవధిక వాయిదా అంటే? నిరవధిక వాయిదా అంటే సభాధ్యక్షులు సభా కార్యక్రమాల్ని కాలపరిమితి తెలియజేయకుండా వాయిదా వేస్తే దాన్ని నిరవధిక వాయిదా అంటాము. ఇక లేమ్ డక్ సెషన్ అనేటటువంటిది ఉంది. ఏంటి లేమ్ డక్ సెషన్ అంటే? లేమ్ డక్ అంటే ఓడిపోయిన వారు అనేసి అర్థం అన్నమాట. లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత రద్దయినటువంటి లోక్సభకి సభ్యులుగా ఉండి ప్రస్తుత లోక్సభకి ఎన్నిక కాని సభ్యులు, అలాగే కొత్తగా ఎన్నికైన సభ్యులు కలిసి చివరిసారిగా ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని లేమ్ డక్ సెషన్ అనేసి పిలుస్తాము. ఇది అమెరికాలో ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఈల్డింగ్ ది ఫ్లోర్ అన్నటువంటి ఒక పదాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి ఈల్డింగ్ ది ఫ్లోర్ అంటే చట్టసభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ సభ్యుడిని నిరోధించి మరొక సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించటాన్ని ఈల్డింగ్ ద ఫ్లోర్ అనేసి పిలుస్తాము. అలా కాకుండా ఫిలిబస్టరింగ్ అనేసి అంటాము. ఏంటి ఫిలిబస్టరింగ్ అంటే సభలో బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం చేస్తూ నిర్ణీత గడువు ముగిసేలాగా చేసేటటువంటి ప్రక్రియని ఈ ఫిలిబస్టరింగ్ అనేసి పిలుస్తాం. అలాగే కాంపోజిట్ ఫ్లోర్ టెస్టింగ్ అని, రూలింగ్ అని, ఆపద్ధర్మ ప్రభుత్వం అని, అర్ధగంట చర్చ అని, ఆర్డినెన్స్ అని, ఓటాన్ అకౌంట్ అనేసి, అలాగే రీకాల్ లేదా పునరాయనం అనేసి పిలుస్తాము. ఈ రీకాల్ అని, రెఫరెండం అనేసి, అలాగే ఎగ్జిట్ పోల్ అనేసి, ఇలా వివిధ రకాలుగా ఈ పార్లమెంటరీ పదజాలం అనేది ఉంది. వాటి గురించి నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పశుగణనకి సంబంధించి. వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశువుల పెంపకం, మత్స్య పరిశ్రమ, డైరీ అభివృద్ధి ఇవి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తూ ఉన్నాయి. అయితే వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా వీటికి ప్రాధాన్యత అనేది ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 3.5%తో 11వ స్థానంలోను, అలాగే 2.9% జనాభాతో 12వ స్థానంలోను, జంతు సంపదకి సంబంధించి 8వ స్థానంలోను తెలంగాణ అనేటటువంటిది ఉంది.
మన దేశంలో జంతు సంపద గణన అన్నటువంటిది మొదట్లో 1919లో బ్రిటిష్ హయాంలో జరిగింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ విధంగా లెక్కిస్తూ ఉన్నారు. అయితే 20వ జంతు గణనని తెలంగాణలో 2018వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 92.40 లక్షల గృహాల్లో జంతు గణన అనేది జరిగింది. ఈ వివరాలతో కేంద్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ అన్నటువంటిది 2019వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన తుది నివేదికని విడుదల చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 29 లక్షల కుటుంబాలు ఈ పశు సంవర్ధక రంగంలో జీవనోపాధిని పొందుతూ ఉన్నాయి. అందులో కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర జంతు సంపదలో పశువులు, గొర్రెలు, కోళ్లు ఇవి గణనీయంగా 6.57% ఉన్నాయి. అంటే దేశ గణాంకాల్లోకి వచ్చేసరికి 6.57% ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని గ్రామీణ శ్రామిక శక్తిలో 9% కంటే ఎక్కువ మంది పశు సంవర్ధక రంగంలోనే ఉన్నారు. 2018-19 ముందస్తు అంచనాల ప్రకారం పశు సంపద రంగం రాష్ట్ర జీడిపికి 7% వాటాని సమకూరుస్తోంది. అయితే ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2001 కింద తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నటువంటి దాన్ని స్థాపించటం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో షెడ్యూల్ 10లో ఈ సంస్థని చేర్చటం జరిగింది. అయితే 2019 జంతు సంపద గణన ప్రకారం తెలంగాణ అన్నటువంటిది దేశంలో గొర్రెల పెంపకంలో మొదటి స్థానంలో, పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో, మాంసం ఉత్పత్తిలోకి వచ్చేసరికి 5వ స్థానంలో, అలాగే పెరటి కోళ్ల పెంపకంలో 7వ స్థానంలో ఉంది. అలాగే గేదెల పెంపకంలో 9వ స్థానం, గాడిదల్లో 11వ స్థానం, మేకల పెంపకంలో 12వ స్థానంలో ఉంది. అలాగే పాల ఉత్పత్తి, ఒంటెల పెంపకంలో 13వ స్థానం, పందుల పెంపకంలో 14వ స్థానం, పశువులు, గుర్రాల పెంపకంలో 15వ స్థానంలో ఉంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా చూసుకుంటే క్యాటిల్స్కి సంబంధించి గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, అలాగే ఇతరాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా. అయితే మొత్తం జంతు సంపద అన్నటువంటిది అత్యధికంగా వచ్చేసరికి మహబూబ్ నగర్ మరియు నల్గొండలోకి వచ్చేసరికి అత్యధికంగా ఉన్నాయి. ఇక అత్యల్పంగా వచ్చేసరికి హైదరాబాద్ జిల్లాలో ఉంది. అలాగే పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, మటన్ ఉత్పత్తి, చికెన్, అలాగే మొత్తం మాంసం ఉత్పత్తి ఇలా చూసుకుంటే మనము మొత్తం మాంసం ఉత్పత్తి అంటే మటన్, చికెన్ ఇవి చూసుకుంటే అత్యధికంగా రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అయితే మనం చూస్తే 2017వ సంవత్సరం నాటికి తెలంగాణలో మొత్తం 100 సంచార పశు వైద్య కేంద్రాలు అంటే మొబైల్ వెటర్నరీలని ఏర్పాటు చేయటం జరిగింది. దేశంలో తెలంగాణని తొలి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ రహిత రాష్ట్రంగా కూడా ప్రకటించారు. అలాగే తెలంగాణలో మత్స్య సంపదకి సంబంధించి రిజర్వాయర్లు, నదులు, చెరువులు, సరస్సులు, కాలువలు ఇలాంటి విభిన్నమైనటువంటి జలవనరుల్లో మత్స్య సంపద అనేది ఉంది. మనం చూస్తే 2018-19 రాష్ట్ర జీడిపిలో మత్స్య సంపద వాటా 0.5%గా ఉంది. తెలంగాణ దేశంలోని అంతఃస్థలీయ జల వనరుల్లో 3వ అతిపెద్ద రాష్ట్రంగాను, అంతఃస్థలీయ లోతట్టు నీటి చేపల పెంపకంలో 8వ స్థానంలోనూ నిలిచింది. మనం చూస్తే రాష్ట్రం మొత్తం కూడా 21,825 నీటి వనరు జలాశయాలు అంటే వాటర్ బాడీస్ అనేవి ఉండగా అత్యధికంగా మహబూబ్ నగర్లో, మెదక్లో ఉన్నాయి. అత్యల్పంగా హైదరాబాద్లో 1, యాదాద్రిలో 228, ఆసిఫాబాద్లో 242 జలాశయాలు ఉన్నాయి. తెలంగాణ చరిత్రకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. 1వది అసఫ్ జాహీ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? నిజాం ఉల్ ముల్క్. బ్రిటిషర్లతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న మొదటి భారత పాలకుడు ఎవరు? నిజాం అలీ ఖాన్. ఆప్షన్ 3 అన్నటువంటిది. మీర్ ఆలం తటాకాన్ని ఎప్పుడు నిర్మించారు? 1806వ సంవత్సరంలో. నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు ఎవరు? విలియం పామర్. ఫిరంగుల్ని తయారు చేయటానికి గన్ ఫౌండరీని స్థాపించిన వారు ఎవరు? రేమండ్.
నిజాం కళాశాలని ఎప్పుడు స్థాపించారు? 1887లో. అసఫియా స్టేట్ గ్రంథాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పుడు? 1891లో. హైదరాబాద్ని దర్శించిన భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ రిప్పన్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ఏ రోజున ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారు? ఏ రోజున? 2014వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం జరిగింది. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి డెజర్ట్ ఈగల్ అన్నటువంటిది ఏ ఏ దేశాల వాయుదళాలు సంయుక్తంగా నిర్వహించే ద్వైపాక్షిక విన్యాసం? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.